కొరియాలోని ముయాన్ ఎయిర్పోర్ట్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది ఉంటే అందులో 179 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కేవలం 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టుగా సమాచారం. రన్వేపై దూసుకొచ్చిన విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. విమానం గోడను ఢీకొట్టగానే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్యాసింజర్లు, 6 సిబ్బంది ఉన్నారు. ఈ విమానం బ్యాంకాక్ నుంచి ముయాన్కు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో తీసిన వీడియోలను చూస్తుంటే ఏరోప్లేన్ బెల్లీ ల్యాండింగ్ కు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. ల్యాండింగ్ గేర్ కిందకు కనిపించడం లేదు. ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడంతోనే బెల్లీ ల్యాండింగ్ కు ప్రయత్నించినట్లుగా దాదాపు నిర్ధారణకైతే వచ్చారు. అయితే పైలట్లు చాకచక్యంగానే విమానాన్ని ల్యాండ్ చేసినప్పటికీ రన్వే ఎండ్లో ఉన్న గోడ ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కూడా ఆ రన్వేను ఎందుకు ఎంచుకోవడమనే ప్రాణాలు పోవడానికి కారణమైందని తెలుస్తోంది. అయితే బర్డ్ స్ట్రైక్ కారణంగానే ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. విమానంలో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సౌత్ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోక్ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాదు వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. విమానంలోని ప్రయాణికుల్లో 173 మంది కొరియన్లు కాగా 2 థాయిలాండ్కు చెందిన వారని అధికారులు చెబుతున్నారు.